నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అడగచ్చు. అది క్లియర్ కట్గా ఇప్పుడు మీకు ఎంత వివరంగా చెప్పాను. ఒక స్థలం ఎలా కావాలి, ఎలా తీసుకున్నారు, ఎంత కొన్నారు, వాళ్ళు ఆ స్థలం వాల్యూ పెంచాలంటే ఎవరు చెప్తే పెంచుతారు, అలాగా ఆ స్థలాన్ని ఎన్ని రేట్లు ఇచ్చారు, ఇవన్నీ వివరంగా చెప్పాము, వివరంగా రాసాము. మీకు ఇప్పుడు వాట్సాప్లో మా సీను మీకు ఆయనకి ఇచ్చినటువంటి కాపీని కూడా మీ అందరికీ పెడతాము. దీని మీద మీడియా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. ఇదేంటంటే కనపడని కుంభకోణం. మీకు లిక్కరు కనబడుతుంది, అలాగే ఇసుక కనబడుతుంది, గ్రానైట్ కనబడుతుంది, లేదా తక్కువ రేట్లు భూములు కొని పేదలకి మురికిగా ఇచ్చారు కనబడుతుంది. ఇది ఎవరికి కనబడిన కుంభకోణం. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. ఇది ఈ కుంభకోణం జగన్ అల్లావుద్దీన్ అద్భుత దీపంలా చేశాడు. ఇది అసలుకి ఎవరికి తెలియని కుంభకోణం. దీని మీద తప్పకుండా పోరాటం చేస్తాం. మొత్తం మేము రిపోర్టులు రాసిచ్చాము. ఆల్రెడీ రేపటి నుంచి వాళ్ళు పనిలో దిగుతారు. సిఐడికి నా ఎదురుగా రిఫర్ చేస్తామని డీజీపీ గారు చెప్పారు. డీజీపీ గారు ఆషామాషి మనిషి కాదు. డీజీపీ గారు చెప్పారు, మీరు కావాలంటే డీజీపీ గారిని కనుక్కోండి. ఈ విషయం మాత్రం తేలే వరకు కూడా నా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఏ ఏరియాలో జరిగిందో, ఎక్కడ చేశారో ఆ ఏరియాకి కూడా వెళ్తారు. తిరుపతిలో జరిగింది, తాడేపల్లిగూడెంలో జరిగింది, వైజాగ్లో జరిగింది, ఎన్ని ఏరియాల్లో జరిగిందో అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మీ మీడియా మిత్రులను తీసుకెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి. ఇది వేల కుంభకోణం అండి. ఇది ల్యాండ్ కాదు మీకు ఇచ్చింది. ల్యాండ్ వాళ్ళు కొని ఆ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని ఆ వాల్యూ ఉన్న ధర కంటే ఒక 100 రెట్లు ఎక్కువ. అర్థమైందా మీకు? అది అవసరం లేనిది. ఇప్పుడు డీజీపీ గారు ఆఫీస్ ఇక్కడ కట్టాలి, అది మన ల్యాండ్. దీన్ని తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. అవసరం లేనటువంటి ల్యాండ్లని అసలు ఎందుకు పనికిరానటువంటి ల్యాండ్లు కొని ఆ ల్యాండ్లని ఇలా చేశారు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవుతాడు. చెప్పేది ఎక్కడైతే చేశారో అన్ని ఊర్లు వెళ్తా నేను వెళ్ళి మీడియా మిత్రులకి ఇదిగోండి ఈ ఫలానా ఇది ఇక్కడ తీసుకున్నారు, దీనికి ఇది జరిగింది అని ప్రజలు కళ్ళ కట్టినట్టు చెప్తా. నేను ఒక విషయాన్ని పట్టుకుంటే ఆషామాషిగా వదలను. ఇదే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కనబడిన స్కామ్. అన్నీ కనబడతాయి, ఏదన్నా కనబడిద్ది. ఇది ఒకటి కనబడిని కొత్త స్కామ్ పట్టుకున్నాడు. ఏంటంటే వైనాట్ 175 అని మళ్ళీ నేనే వస్తా కదా అని ఆయన చేసుకున్నాడు. ఇది తేలిపోయింది. ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందు జైలుకి వెళ్తాడు. థ్యాంక్ యూ బ్రదర్. నమస్కారం. రాష్ట్రంలో ఎవరికీ తెలియనటువంటి కుంభకోణం, ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు కంపెనీలు పెట్టి 42,000 కోట్లు దోచుకున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లిక్కర్ మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకి కానీ లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది. అంటే స్కామ్ ఏమో పాతది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులు అయ్యారో, ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో
సపోజు తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాలు చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరల్లో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము. ఇది దాదాపు 1000 కోట్ల స్కామ్. ఇది ఏదో 2000, 3000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు. అయితే చేశారు. ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. దాన్ని నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఒక వారం రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు, మనకెందుకులని ఊరుకోకూడదు. మేము ఈ బాండ్ల వారం కూడా ప్రజాధనమే. జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో ఆ లక్షల కోట్లన్నీ కూడా కట్టించే వరకు జగన్మోహన్ రెడ్డి పాత ప్రభుత్వం మేము పోరాడుతూనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని కక్కించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈరోజు ఒక నిజాయితీ గల డీజీపీ వచ్చారు. మరి ఆయనకి మొత్తం వివరించేప్పుడు ఏది మీకు చెప్పినట్టే ఒక సైట్ వాల్యూ ఎంత ఉంటుందండి. ఈ సైట్ వాల్యూ ఇంత చేయాలంటే ఫలానోళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళు ఒక్కలే చేయలేరు. అది సీఎంఓ నుంచి రావాలి. అది వాళ్ళు చేశారు. తర్వాత వాళ్ళకి అవసరం లేనటువంటి రూట్ని తీసుకోవాలంటే మళ్ళీ దానికి కూడా ప్రభుత్వం నుంచి ఇది కావాలండి. కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డిని A1 ముద్దాయిగా చేసి సిఐడి సారథ్యంలో దీన్ని సిఐడికి ఎంక్వైరీ ఇవ్వాలి మీరు అంటే ఆయన వెంటనే స్పందించాడు. ఆయనకి వివరంగా చెప్పే ఈ కుంభకోణం గురించి ఆయనకు కూడా అర్థమైంది ఇది పెద్ద కుంభకోణం అని. వెంటనే ఆయన సిఐడికి ఈ కేసుని అప్పచెప్తానని హామీ ఇవ్వడం జరిగింది. అవసరమైతే మీకు కూడా చెప్తాడు ఇది. ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా అర్థమైపోయింది డీజీపీ గారికి ఇది 100% కుంభకోణమే. అంటే నేను చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు 100% ఇది కుంభకోణం అని తెలిసింది. ఈ బాండ్లు టీడీఆర్ బాండ్లు ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టా వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చాం అనేది కాకుండా సిఐడికి చాలా ఆస్తి ఇది. ఏదో బాండ్లు అంటే ఒక స్థలం కాజేయడమో, లేకపోతే వెళ్ళే బస్సును కాజేయడమో, లేకపోతే వేరే వాళ్ళు జేబులు కొట్టడమో కాదు. టీడీఆర్ బాండ్లు అనేది వాళ్ళు సృష్టించి వాళ్ళకే కదా, ఇది బయటికి రాదు అని ఒక దుర్బుద్ధితో, ఒక దురాచరణతో చేసినటువంటి పని ఇది. దీన్ని మా ప్రభుత్వం రాగానే కనిపెట్టింది. ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి. జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మేము కోరింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి. ముందు దీని మీద విచారించండి, విచారించి కస్టడీకి తీసుకోండి. కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి, అప్పుడు నిజాలు వస్తాయని మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయం మీద స్పందించి వెంటనే ఆయన సిఐడికి రాశారు. కాబట్టి మీరు ఇంకేదైనా ఉంటే దీని మీద డీజీపీ గారిని అడగాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ కేసు నిగ్గు తేల్చే వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్ల విషయమై పోరాటం మాత్రం చేస్తూనే ఉంటాం.
నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.